వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. ఈరోజు మనం ఏలూరు జిల్లా ద్వారకాతుల మండలం జీ కొత్తపల్లిలో ఉన్నాం. మనం చూస్తున్నాం ఉచిత వైద్య శిబిరం. దీన్ని పిఎస్సి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రేగంటి రాంబాబు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కంటి సమస్యలు ఉన్న, అలాగే డెంటల్, ఈ బీపీ, షుగర్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ జిఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డాక్టర్లు, అలాగే చాలా నిపుణులైన డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్య సేవలను అందించడం జరుగుతుంది. మొట్టమొదటి ఇక్కడ ప్రాథమికంగా కొన్ని పరీక్షలు జరిపిన తర్వాత రోగ నిర్ధారణ జరిగితే వాళ్ళని జిఎస్ఎల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా ఉచితంగా వాళ్ళ వైద్యాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పి రాంబాబు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్థానికులతో పాటు మండలంలో మరికొంతమంది వచ్చి ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎక్కువ మంది వచ్చి ఈ వైద్య శిబిరంలో పాల్గొనటం, అలాగే వాళ్ళకి చాలా పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఓఆర్ఎస్ ఏదైతే WHO సర్టిఫై అయిందో అలాంటి ఓఆర్ఎస్ని ఇవ్వటం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిదాన్ని కూడా చాలా క్వాలిటేటివ్గా మెయింటైన్ చేయడాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, పిఎస్సి అధ్యక్షులు రేగంటి రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఉచిత వైద్య శిబిరం గురించి మరిన్ని విషయాలు ఆయనతోనే తెలుసుకుందాం. అసలు ఈ వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రాంబాబు గారు? ఈ పిఎస్సి ప్రాంతం అంతా కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యం, పూర్తిగా వెనుకబడిన తరగతుల SC/BC జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సరైన వైద్య సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కానీ, రైతు కార్మికులు కానీ, సాధారణ ప్రజానికం అందరూ కూడా సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా పిఎస్సి తరఫున ఏం చేయగలమనేది ఆలోచించి ఇలా ప్రతి 3 నెలలకి ఒక మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేద్దామన్న ఆలోచనతో మొదటిసారిగా MLA నోటీస్లో పెడితే ఆయన కూడా మంచి పని చెప్పి ముందుకెళ్ళండి అని చెప్పి ఆయన అభినందించడం, ఆయన సూచనల సలహా మేరకు ఈరోజు జిఎస్ఎల్ హాస్పిటల్ వైద్య బృందంతో గుండె సంబంధించినవి, అట్లాగే బీపీ, షుగర్, ఐ, డెంటల్ ఈ డాక్టర్స్ బృందంతో ఈరోజు ఇక్కడ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 3 నెలలకి ఇతర సమస్యల మీద కూడా మరొక క్యాంపుని కండక్ట్ చేస్తూ ఇలా మాకు అవకాశం ఉన్న మేర ప్రతి 3-4 నెలలకు కూడా ఇట్లాంటి మెడికల్ క్యాంపుల్ని. రాంబాబు గారు చెప్పండి, అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ముందు ఇట్లా ఏ విధంగా అయితే మనం సమాజానికి సేవలు అందించగలమన్న ఆలోచనలో భాగంగా ఇది కూడా ఈ మెడికల్ క్యాంపును కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మీ గ్రామస్తుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? చాలా అద్భుతమైన రెస్పాండ్ వచ్చింది సార్. ఇప్పటి వరకు ఈ క్యాంపుని 150 మంది వరకు యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. రైతాంగం కానీ, రైతు కార్మికులు కానీ 12 తర్వాత వాళ్ళు వ్యవసాయ పనులు ముగించుకొని వస్తారు. ఇంకొక 200 మంది వరకు ఈ క్యాంపుని యూటిలైజ్ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఈ పిఎస్సి పరిధిలో 7 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి 3 నెలలకి వివిధ ప్రాంతాల్లో ఈరోజు జీ కొత్తపల్లిలో కండక్ట్ చేస్తాం. మేము ఇంకొకసారి ముద్దులగూడెం, ఇంకొకసారి జగన్నాథపురం, రాఘవపురం, అట్లా డిఫరెంట్ ప్రాంతాల్లో కూడా ఈ క్యాంపులు కండక్ట్ చేసే ఆలోచన చేస్తున్నాం. అయితే ఇక్కడ మొదటిసారిగా పరీక్షలు నిర్వహిస్తారు. దీని తర్వాత దాన్ని గుర్తించారనుకోండి, తదుపరి పరీక్షలు ఎక్కడ ఉంటాయి, వాళ్ళు ఎలా చేయించుకోవాలి? సార్, దీనికి హాస్పిటల్కి వచ్చి తగిన ఇంకా మెరుగైన వైద్య సేవ అందించవలసి వస్తే కనుక డాక్టర్స్ రిఫరెన్స్తో వాళ్ళు జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పూర్తిగా ఆరోగ్యశ్రీలో ఉచితంగానే ఈ వైద్య సహాయం అంతా కూడా వాళ్ళు అందిస్తారు. అలాగే ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎక్కువ దూరం వెళ్ళలేక ఇలాంటి గ్రామాల్లో కండక్ట్ చేసినప్పుడు వస్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా వృద్ధులు కానీ, మహిళలు కానీ ఎంతమంది వచ్చారు, అసలు ఏ సమస్యలతో ఎక్కువ మంది ఉన్నారని మీరు గుర్తించారు? ఎక్కువ మంది వృద్ధులు, మహిళలే ఇప్పటి వరకు వచ్చిన ఈ క్యాంప్ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ వృద్ధులు, మహిళలే. ఎక్కువగా షుగర్, తర్వాత బీపీ సంబంధించిన వ్యాధులతో ఎక్కువ మంది, కంటి సమస్యలతో కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. చెప్పండి, అసలు ఈ స్థానికంగా ఇలాంటి వైద్య శిబిరాలను రన్ అవటం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గ్రామీణ ప్రాంతం పూర్తిగా ఇది దళితులు, బీసీలు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో ఏదైతే రేగంటి రాంబాబు గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు, అదేవిధంగా లంక సత్యనారాయణ గారు కమ్ కార్పొరేషన్ డైరెక్టర్, ద్వారకాతుల మండల పార్టీ అధ్యక్షులు, ఇలాగే జనసేన మండల అధ్యక్షులు నరసింహమూర్తి అనే ఇలాంటి కార్యకర్తలు, నాయకులు, జనసేన బీజేపీలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఏదైతే ఈ కార్యక్రమం అనేది చాలా శుభపరిణామం. గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామంలో మెరుగైన వైద్య సదుపాయాలు ఉండవు. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అందించడానికి మారుమూల ప్రాంతం అది. జీ కొత్తపల్లి పరిసర ప్రాంతాలంతా మారుమూల ప్రాంతం. వీళ్ళకి ఎవరికైనా ఏ విధమైన వైద్య సేవలు చేయించాలంటే దాదాపు ఇటు రాజమండ్రి కానీ, ఇటు సైడ్ ఏలూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఏవైతే పేదలు ఉన్నారో అంత దూరం వెళ్ళి వైద్యం చేయించుకోలేని వాళ్ళు చేయించుకోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి ఇక్కడ హాస్పిటల్స్ తీసుకొచ్చి ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చేసి ఇక్కడ
తీసుకురావడంతో వాళ్ళందరూ కూడా ఎవరి గ్రామాల్లో వాళ్ళకి పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చి చూపించుకుని టెస్టులు చేయించుకుని ఏదైనా మెరుగైన వైద్య సేవలు అవసరం అయితే కనుక వాటిని తీసుకెళ్ళి జిఎస్ఎల్ హాస్పిటల్లో అక్కడ వాళ్ళు ఉచితంగానే ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మద్దిపాటి వెంకటరాజు గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే అసెంబ్లీ సెక్షన్స్ ఉండడం వల్ల ఆయన కూడా రాలేదు. దానికి ఆయన వెనుకొండి దీనికి ఎంతో ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరీ చేయాలి, ఇంకా మరెన్నో చేయాలని చెప్పేసి ఈ ప్రాంతం అందరిలో కూడా వైద్య సదుపాయాలు మెరుగైనంత వరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కూడా మెరుగైనంత వరకు కూడా పేదలకి విద్య, వైద్యం ఇవి మెరుగైన బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూటిలైజ్ చేసుకునే విధంగా వీళ్ళు చేయడానికి చాలా సంతోషకరమైన విషయం. నరసింహ గారు చెప్పండి, అసలు గ్రామీణ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి ఇనిషియేటివ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు జీకొత్తపల్లి పిఎస్సి ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందో, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని శ్రీ గౌరవనీయులు మద్దిపాటి వెంకటరాజు గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, ఏదైతే రైతు సంఘాల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా గ్యాదర్ చేసి ఇంతటి మంచి ఉచిత వైద్య శిబిరం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రేగంటి రాంబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వైద్య సదుపాయాలు కూడా ఇటువంటి గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అందించాలని పెద్ద మనసు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది వచ్చి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా ఈరోజు ఈ వాతావరణంలో ఎక్కువగా ఉన్నటువంటి బీపీ, షుగరు, కంటి సమస్యలకు కూడా వైద్యులను తీసుకొచ్చి అతి దగ్గరలో ఆ గ్రామాల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. అభివృద్ధితో పాటు ఆరోగ్యం కూడా ఉండాలనేది మా యొక్క గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి యొక్క మంచి మనసు. అటువంటి నియోజకవర్గం ఈరోజు అభివృద్ధితో పాటు వైద్యాలను కూడా పేద ప్రజలందరికీ కూడా అందించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి కూటమి నాయకులకు, అలాగే ఈ యొక్క పిఎస్సి సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్ల, సిబ్బందికి అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏ సమస్యలతో వచ్చారండి? పిప్పర్ నోటిపోటు అండి, ఈ కళ్ళు మసుకున్నాయి, తర్వాత బీపీ ఉంది, షుగర్ ఉంది, అవన్నీ పది చేయించుకోవడానికి వచ్చానండి. ఓకే, మీకు మీ ఊళ్ళోనే ఇలాంటి ఉచిత వైద్య శిబిరం పెట్టినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుందండి. ఎందుకంటే ఉపయోగం ఉంటారా? ఉపయోగం అండి. మరి ఎందుకంటే ఇప్పుడు ఏది చేయించుకోవాలన్నా చాలా ఖర్చు, ఎటు ఒకటి వెళ్ళాలండి, జంగారెడ్డిగూడెం ఎటు ఒకటి వెళ్ళాలండి. ఈ దగ్గరలో మన సొసైటీ ప్రెసిడెంట్ గారు పెట్టారు కాబట్టి, మండలం ప్రెసిడెంట్ గారు వీళ్ళంతా పెట్టారు కాబట్టి ఇక్కడ వచ్చామండి. నేను మాజీ ఎంపీటీసీ అండి. బాగుందండి అన్ని. మీ కళ్ళు గురించి వచ్చామండి. కళ్ళు దగ్గర మాస్క్ అంటున్నారు, చూపించుకుందామని వచ్చామండి. ఈ ఊళ్ళని వైద్య శిబిరం ఉన్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉందండి. ఇదేనా ఫస్ట్ టైం మీ ఊళ్ళో అంతకుముందు కండక్ట్ చేశారా? ఇటు వరకు ఒకసారి చేశారండి, కిచెన్ కాడ చేశారు, జోడి వేయించుకున్నాను, మార్పించుకున్నాను. నిడదోళ్ళ నుంచి వచ్చారండి, రాంబాబు గారు వేయించారండి. ఇప్పుడు ఏమన్నారు డాక్టర్ గారు? ఏమంటున్నారు? ఇప్పుడు మళ్ళీ మామూలుగా అయ్యే వాడమంటున్నారండి. అద్దాలో దగ్గర మస్కం, దూరం మస్కం ఉందా వాడమంటున్నారండి. ఓకే ఓకే, డాక్టర్ గారితో కూడా మాట్లాడి మిగతా విషయాలు చేసిన ప్రయత్నం చేయండి. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ నమస్తే సార్, నేను మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ రాజమండ్రి నుంచి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ అరుణ, ఐఎమ్ వర్కింగ్ ఇన్ మ్యాక్స్ విజన్ సార్. ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా చాలామందికి కంట్లో శుక్లాలు అనే ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది సార్. అందులో గ్లాసెస్ కూడా ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనం సర్జరీ చేయించడానికి కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ ఒకసారి మనకి పంపిస్తే మ్యాక్సిమం ఫ్రీగానే కండక్ట్ చేసేలా ప్లాన్ చేద్దాము. వచ్చిన వాళ్ళకి డ్రాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. డ్రాప్స్ ఇవ్వడం, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నది అన్నది మెయిన్ మనం ట్రీట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాం. అయితే ఈ సమస్య శుక్లాలు కాకుండా ఇంకా సైట్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఉంటూ ఉంటాయి, వాటిని కూడా మీరు ట్రీట్ చేస్తారు? అవును సార్, గ్లాసెస్ అనేది సైట్ ప్రాబ్లమే. చాలా మందికి వయసు రీత్యా కూడా దగ్గరికి ప్రాబ్లం అనేది వస్తుంది. వాళ్ళకి గ్లాసెస్ అనేవి రిఫర్ చేస్తున్నాము. క్యాటరాక్ట్స్ ఒకటి రిఫర్ చేస్తున్నాం. కొంచెం మంది కంటి లోపల రెటీనా ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి అది తెలియట్లేదు. షుగర్, బీపీ వచ్చిన వాళ్ళకి మినిమం ఎవ్రీ 6 months సార్ ఇయర్లీ వన్స్ చెకప్ చేయాలి సార్. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎలాగా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలన్నది చెప్తున్నాను. చాలామంది గ్లాసెస్ 3 years 5 years నుంచి అవే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఎవ్రీ 6 monthsకి చెకప్ చేయాలన్నది వాళ్ళకి తెలియట్లేదు. అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీళ్ళందరికీ తెలియడం, వచ్చి మన దగ్గరికి వచ్చి చెకప్కి వస్తామని ఎక్స్ప్లెయిన్. అయితే చాలామందికి షుగర్ ఉందని తెలియదు, కానీ కంటి సమస్య అనుకుంటారు. మరి దాన్ని మీరు ఇక్కడ ఈ వైద్య శిబిరంలో మీరు ఐడెంటిఫై చేయగలరా?
చేస్తాం సార్. వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే డయాబెటిక్ రెటీనోపతి అనే ప్రాబ్లం వస్తుంది. రెటీనాలో చేంజెస్ రావడం వల్ల వాళ్ళకి షుగర్ అనేది ఉన్నదని మాకు కొంచెం ఐడెంటిఫై అవుతూ ఉంటుంది సార్. దానివల్ల మనకి ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా సార్? ఇక్కడ ఓన్లీ ఏ చేస్తూ టెస్ట్లు ఎలాంటి టెస్టులు చేస్తారు ఇక్కడ? అంటే ఆపరేషన్ అయితే మటుకు మీ హాస్పిటల్కి రావాల్సిందే. ఏ టెస్టింగ్ అంటే సార్ గ్లాసెస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే ఇప్పుడు డిస్టెన్స్ విజన్ ఉంటుంది, నియర్ విజన్ ఉంటుంది. చాలా మందికి తెలియట్లేదు, మసగ్గా ఉంటుంది బ్లడ్ విజన్ అని చెప్తున్నారు. మనం ఇక్కడ స్క్రీనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దూరం ప్రాబ్లం ఎంత ఉన్నది, వయసు రీత్యా దగ్గరకు వస్తుంది. 40 years ఆఫ్టర్ వాళ్ళకి దగ్గర ప్రాబ్లం, ఈ రెండింటిని మనం చూడడం వల్ల గ్లాసెస్ అనేవి వాళ్ళకి మనం ఇవ్వడం అనేది జరుగుతున్నది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.